జై గోవింద 23వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ద్వాదశ ప్రదక్షిణ అనగా 12 ప్రదక్షిణలతో దేవాలయం చుట్టూ ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. కోలాటాలు, తప్పెట్లు, డప్పులు, సన్నాయి మేళాలు, భరతనాట్యం, ఇంకా స్వామివారి ఖడ్గంతో అందరూ స్వామివారి ఖడ్గం పట్టుకొని అందరూ నృత్యం చేస్తూ ఈ ప్రదర్శనలు నిర్వహించారు. చాలా వైభవోపేతంగా నిర్వహించారు. ఒక్కో ప్రదక్షిణ అవ్వగానే ఒక రకం నైవేద్యం స్వామివారికి సమర్పించారు. పొంగలి, పులిహోర, కట్టె పొంగలి, కొబ్బరన్నం, బూందీ లడ్డు, గుగ్గిళ్ళు, కదంబం, గారెలు, పూర్ణాలు, రవ్వ కేసరి, దద్దోజనం, ఇలా 12 రకాల నైవేద్యాలను సమర్పించారు. చివరికి లాస్ట్ ప్రదక్షిణ శబ్దం చేయకుండా మౌనంగా ప్రదక్షిణ నిర్వహించారు. ఎంత మౌనంగా అంటే చిన్న పిన్ను పడినా వినపడినంత సైలెంట్గా ఈ ప్రదక్షిణ చేస్తారు. చివరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వగానే దద్దోజనం నివేదన చేసి హారతి ఇచ్చి పరిసమాప్తం చేశారు. తర్వాత ఊంజల్ సేవ నిర్వహించారు. 23 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దేవాలయం వారు నిర్వహించారు. అక్కడ ఉండే పంతులు గారు కూడా చాలా యాక్టివ్గా ఖడ్గం పట్టుకొని నృత్యం చేశారు. చాలా బాగా అనిపించింది. నైటు 11:30 దాకా కూడా ఇక్కడికి వచ్చిన జనాలందరూ కదలకుండా అంతా చూస్తూ లాస్ట్లో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి అందరూ దేవాలయం నుంచి వెళ్ళిపోయారు. ఎంత లేట్ అయినా సరే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ నృత్యాల్లో పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తారట. నెక్స్ట్ ఇయర్ మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి అందరూ. జై గోవింద, జై జై గోవింద.